హలో అండి, హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఒక చిన్న వీడియో. మార్కెట్ నుంచి కానీ చికెన్ షాప్లోంచి ఎగ్స్ తెస్తే గన ఇవి ఒకసారి చెక్ చేసుకోమని చాలామంది కూడా అంటున్నారు. విన్నా, నేను చూద్దామని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఇట్లా సిల్వర్ దాంట్లో వేసి చూస్తున్నాను. పైకి తేలుతా ఉంది. మీకు కనిపించట్లేదా? కొంచెం ప్లాస్టిక్ లాగా ఉన్నాయి చూడండి. ఎట్లా ఉన్నాయంటే ప్రతి దాంట్లో ఇది క్లియర్ ఉందో లేదో అని మళ్ళీ ఇందులో నేను వేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకుందాము. గాజు బౌల్లో చూపిస్తాం. మీకు అందరికీ చెప్పడానికే లేదు. చిన్నపిల్లలకైనా మనకైనా ప్రతి ఒక్కరు కూడా తినగాకండి. చాలా డేంజరస్ ఉంది ఇప్పుడు. ఇవి ఎగ్స్ కూడా నమ్మడానికి లేదు, చికెన్ నమ్మడానికి లేదు. ఏం తిని ఎట్లా బతుకు చూడండి, ఎట్లా పైకి తేలుతున్నాయో బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవంతా కూడా తేలుతున్నాయి. కొన్ని వచ్చేసి కొంచెం గ్యాప్లో ఉంది, కొన్ని వచ్చేసి పైకి వస్తున్నాయి. కల్తీ బాగా ప్లాస్టిక్ ఇవి. ఎక్కువ పెట్టద్దండి. పిల్లలకైనా మనకు పెద్దవాళ్ళకైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకైనా మంచిది కాదు. చూసి జాగ్రత్త కొనండి. అలాగనే మొన్న జామ పండ్లల్లో కూడా చూసారా, పిల్లలు పుట్టకూడదని ఏ జామ పండు చూసినా హోల్స్, ఇంజక్షన్లు వేసి ఎలా చేస్తున్నారంటే నిజంగా సమాజము ఊరికే కాదండి చెప్పేది. బతుకే ఇదిలో పోకుండా ఇంతగా అందరికీ ఇంత బాధ పెడితే వాళ్ళేం బాగుపడతారు, కానీ చేసేటోళ్ళు కూడా కరెక్ట్ చేస్తలేరు కదా. ఆ పాపం అనేది ఎవరికి వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, జాగ్రత్తగా తెచ్చుకొని పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అందరికీ.